అసలు పెళ్లి ఇక్కడే జరిగే మాట అయితే ఎంతో ఘనంగా జరిపించుండేవాడిని. కానీ నువ్వే వద్దను. రెండు మనసులు మంగళసూత్రాలతో ముడిపట్టడానికి ఎక్కడైతేనే డాడీ. నువ్వు మాత్రం సాధ్యమైనంత త్వరగా వచ్చేయాలి. అలాగేనమ్మా. డ్రైవర్ సార్, జాగ్రత్తగా తీసుకెళ్ళి. వస్తాను డాడీ. మంచిదమ్మా. గుడి దగ్గర ఆపమన్నారు కదమ్మా. డాక్టర్ గారు ఊరి నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవును. అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం? పాలు, నేను నీతో ఒక విషయం చెప్పాలి. మీకు పెళ్ళైన విషయమేగా? మీకు శాంతికి పెళ్ళైన సంగతి నాకు తెలిసింది బాలు. మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంత మనసు పడ్డా, భగవంతుడు మనకి ఏం రాసి పెట్టాడో అదే దొక్కుతుంది. ఎలా రాసి పెట్టాడో అలాగే జరుగుతుంది. పెళ్లి అనే పదం జాతకంలో లేని మనిషిని అనుకుంటా నేను. అందుకే మీరు నాకు కట్టవలసిన తాళి శాంతి మెడలో ముడిపడిపోయింది. ఏదేమైనా మీరు శాంతి చక్కగా కాపురం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. వస్తాను. మనశ్శాంతిని వెతుక్కుంటూ ఎక్కడో చోటుకు వెళ్ళాలిగా. లేదు రేఖ, జరిగిన పెళ్ళి ఒక కళ. ఆమె నా చేత తాళి కట్టించుకోవడం అంత నాటకం. పంచాయతీ పెద్దలు కూడా అన్నారు నేను మరో పెళ్లి చేసుకోవచ్చని. వాళ్ళు మంగళసూత్రానికి నోచుకోకపోయినా దానికున్న పవిత్రత తెలిసిన దాన్ని. శాంతి మెళ్ళలో తాళి కట్టిన మీరు శాంతికే దక్కాలి. కొంతకాలం కోపం ఉండటం సహజం. కాలమే మీ ఇద్దరికి రాజీ చేస్తుంది. అలా అని చెప్పి మతిలేని వాడిని అయిపోయి నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతావు రేఖ. ఇప్పుడు నా అనుకున్న వాళ్ళంతా నాకు పరాయి వాళ్ళు అయిపోయారు. ఆ బాధకి, నా ఆవేదనకి ఓదార్పే కరువైపోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఇలా వెళ్ళిపోతే. అది కాదు బాలు, నేను మీ కళ్ళ ముందే ఉంటే మీరు శాంతికి దగ్గర అవడం కష్టమేమో. నేను ఇక లేను అని అనుకున్నప్పుడే మీరు శాంతికి చేరువగలుగుతారు. కాదు రేఖ, ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే నాకు ఈ లోకంలో తోడు నీడ ఎవరూ లేరని, ఉన్న బంధాలు అనుబంధాలు అన్ని అబద్ధాలని, ఈ జీవితమే వ్యర్థమని నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అదేనా నువ్వు కోరుకునేది? అవును రేఖ, శాంతిని నేను భారీగా చూసుకోవాలని నువ్వు అనుకుంటే, కట్టిన తాళికి నేను కట్టుబడి ఉండాలని నువ్వు కోరుకుంటే, ఆ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి నాకు మిగిలిన ఒకే ఒక ఆత్మీయురాలివి నువ్వు. నువ్వు ఇక్కడ ఉండాలి, కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండాలి ప్లీజ్.